హాయ్ అండి. మసాలాతో ఎగ్ కర్రీ చాలా చాలా బావుంటది. ఘాటు ఘాటుగా ఉంటది. మీకు ఘాటుగా కావాలన్నప్పుడు ఇలా మసాలా ఎగ్ కర్రీని తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతది. మీకు టేస్ట్‌కి గూడా బావుంటది. అన్నంలోకి బావుంటది. రొటీలోకి గూడా బావుంటది. ఎలా ప్రిపేర్ చేస్తామనేది చూసేద్దాం రండి. ఇప్పుడు 4 ఎగ్గులు తీసుకోవాలి. 4 ఎగ్గులు ఇలాగ వాటర్‌లోని బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే మీకు చెదగదు. బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు, కొంచెం జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఒక స్పూనున్నర కారము పేస్ట్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గుడ్లు ఉడకబెట్టిన గుడ్లలో పైనున్న చందమామ అంతా కూడా ఇలా తీసేయండి. తీసేసి గుడ్లు చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కట్ చేసి ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఓ 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ముందు ఒక 2 కప్పులు ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా వేపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెడితే కొంచెం ఆనియన్ మగ్గుతది. ఉల్లిపాయలు. ఇప్పుడు ఫస్ట్ మసాలా ముంచాం కదా! వెల్లుల్లి మసాలా, ఆ మసాలా వేసుకొని లైట్‌గా వేపుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం వేసుకొని లైట్‌గా వేపుకోవాలి. ఈ మసాలా కర్రీ చాలా చాలా హైలైట్‌గా ఉంటది. మీకు ఎగ్‌లా అనిపించదు. అంత టేస్ట్‌గా ఉంటది. ఒక్కసారి గూడా మీరు ఇలా చూసి ట్రై చేయండి. చికెన్ మసాలా నేను కొంచెం వేసాను. మీకు నచ్చితే ఏసుకోండి. బావుంటది. రుచికి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకొని, ఈ మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత, ఈ ఎగ్ ముక్కలున్నాయి కదా! గుడ్డు ముక్కలు కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఇందులోనే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉంటే ఏసుకోండి. వేసుకొని మళ్ళీ లైట్‌గా వేపుకోవాలి ఇది. ముక్కలకి మసాలా పట్టినంత వరకే మనం వేపుకోవాలి. ఇప్పుడు చందమామ ముక్కలున్నాయి కదా! చందమామ ముక్కలు కూడా మసాలా వేగిపోయిన తర్వాత వేసేయండి. వేస్తే 2 నిమిషాలు దానికి కూడా మసాలా పట్టేస్తది. ముందేస్తే విరిగిపోతది కాబట్టి లాస్ట్‌లో వేసుకోవాలి. అంతేనండి. చాలా చాలా బావుంటది ఎగ్ కర్రీ. రొటీతోటైనా బావుంటది. అన్నంలో కలుపుకొని బావుంటది. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి.